మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గొప్పగా ఘనంగా చేసుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో సైతం వాడవాడల్లో, వీధిలో గణపతి మండపాలు వెలుస్తున్నాయి. అట్లే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలను సైతం లెక్క చేయకుండా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలకి పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం వివిధ రకాల విగ్రహాలు కానీ, పూజా సామాగ్రి కానీ, వీటితో పాటు వివిధ రకాల షాపులు కూడా దర్శనమిస్తున్నాయి. మండపాల దగ్గర ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఆ స్టేజీల దగ్గర కానీ, ఈ కమిటీ వాళ్ళు కానీ, ప్రజలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి టూ టౌన్ సిఐ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం టూ టౌన్ సిఐ రమేష్ సార్తో ఉన్నాం. సార్తో మాట్లాడదాం. సార్, ఈ వినాయక చవితికి మీరు ఎటువంటి జాగ్రత్తలు చేపడుతున్నారు సార్? మన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గౌరవ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు మా యొక్క కొత్తగూడెం డిఎస్పీ గారు శ్రీ అబ్దుల్ రహమాన్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గణేష్ మండపాలకి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అంటే గణేష్ నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, మత సామరస్యాలకు అతీతంగా మన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ మా డిఎస్పీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అదే పీస్ కమిటీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా గణేష్ మండపాల ఇన్ఛార్జీలందరికీ కూడా కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, డూస్ అండ్ డోంట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి గణేష్ మండపం ఇన్ఛార్జ్ అందరూ కూడా పోలీస్ పోర్టల్ tspolice.gov.in దానిలో ఆన్లైన్లో వాళ్ళు అప్లికేషన్ చేసుకొని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకునే విధంగా అందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ఆ అప్లికేషన్ పంపిస్తున్నారు. ఆ అప్లికేషన్స్ అన్ని కూడా మేము చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరినీ కూడా ఈ పవర్ కనెక్షన్ కానీ, తర్వాత ఇతర గవర్నమెంట్ లోకల్గా ఉన్న మా గ్రామ పంచాయతీకి ఏదైనా కనెక్షన్స్ ఏమైనా అవసరాలు వాళ్ళకు పర్మిషన్ కానీ తీసుకొని చట్టపరంగా పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అంటే చేసుకునే కార్యక్రమాలు అనేది మా ఆధ్యాత్మికమైనవి కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతోషంగా, ప్రశాంతంగా, మంచి హృదయంతో చేసుకునే విధంగా ఉండే విధంగా మేము అన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా రోడ్లు బ్లాక్ చేయకుండా, ఒకవేళ ఎక్కడైనా ఉన్నట్లయితే అలా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు ఇంతకుముందు ఎట్లయితే చేసినారో ఇప్పుడు కూడా చేసుకొని ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలి అంటే, ప్రతి గణేష్ మండపం దగ్గర ఇసుక, అంటే కొన్ని బకెట్స్ ద్వారా ఇసుక పెట్టుకోవడము, డ్రమ్లో వాటర్ పెట్టుకోవడము అలాంటివి చేసుకొని పవర్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఆ పవర్ కనెక్షన్ని చట్టబద్ధంగా, అంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేసుకునే విధంగా వాళ్ళకి మోటివేషన్ చేయడం జరిగింది. ఎలాంటి అంటే ప్రమాదాలు జరగకుండా నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా గణేష్ మండపాలు అందరూ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అట్లాగే గణేష్ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒకటే రోజు కూడా అందరూ కూడా నిమజ్జనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు వాళ్ళందరికీ సూచించిన విధంగా అందరికీ ఒక డేట్ ఫిక్స్ అప్ ఏదైతే చేస్తారో ఆ డేట్ ప్రకారంగా అందరూ కూడా నిమజ్జనం చేసుకునే విధంగా కూడా వాళ్ళందరికీ సూచించడం జరిగింది. తర్వాత ఈ శోభయాత్ర జరిగేటప్పుడు శోభయాత్ర జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రూట్ మ్యాప్ కూడా మా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు నిర్ణయం తీసుకొని, ఇక్కడ లోకల్ బాడీ గారు నిర్ణయం తీసుకొని చెప్తారు కాబట్టి ఆ రూట్ మ్యాప్ అందరూ కూడా వాళ్ళు తెలియపరుచుకుంటున్నాము. ఆ రూట్ మ్యాప్ ద్వారానే వాళ్ళందరూ పోయే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ వాహనాలు కూడా సేఫ్టీ ఉండే విధంగా, మరియు వాళ్ళ డ్రైవర్లు కూడా అందరూ కూడా ప్రాపర్గా, అంటే క్వాలిఫైడ్ డ్రైవర్లు ఉండే విధంగా పెట్టుకునే విధంగా కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. తర్వాత కమిటీ కూడా ప్రతిరోజు ఈ యొక్క 9 రోజుల పాటు నవరాత్రుల్లో ఎవరైతే కమిటీ ఉంటారో కమిటీ మెంబర్లు రోజొకరు 24 hours అందుబాటులో ఉండి అక్కడ ఆ యొక్క కార్యక్రమాలు చూసుకునే విధంగా, తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే విధంగా ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోమని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అలా చేసుకుంటారనేది మేము అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. అందరూ సాఫీగా, ప్రజలందరూ చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా
ఆ విధంగానే చేస్తారని మేము భావిస్తున్నాము. అదేవిధంగా పోలీసులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ రోజు నాడు పోలీసులందరూ కూడా పండగ మానేసి ప్రజల కోసం ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులను సహకరించి ఈ యొక్క గణేష్ నవరాత్రులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగే విధంగా మాకు సహకరిస్తారు అని మేము భావిస్తున్నాము. వాళ్ళకు కూడా మేము అందరూ చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు అందరూ సహకరించాలని, అందరూ కూడా గణేష్ మండపాల వాళ్ళందరూ కూడా మేమందరం సహకరిస్తాం సార్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మన కొత్తగూడెం 2 టౌన్ పరిధిలో 3 మండలాలకు సంబంధించిన గ్రామాలు, కొన్ని మున్సిపాలిటీ వార్డులు కూడా కవర్ అవుతాయి. కొత్తగూడెం, తర్వాత చుంచుపల్లి, తర్వాత సుజాత నగర్ సంబంధించిన ఒక గ్రామం కూడా మనకైతే ఒకటి అందరికీ కూడా పిలిచి చెప్పడం జరిగింది. మేము కూడా ప్రతిరోజు కూడా ప్రతి గణేష్ ఐడల్ ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. మా బ్లూ కోడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా రోజు కూడా తిరిగి వాటిని చెక్ చేయడం జరుగుతుంది. నేను మరియు మన ఎస్ఐలందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు కూడా మేము పెట్రోలింగ్ చేస్తూ అన్ని గణేష్ మండపాలను సెట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము కూడా ప్రికాషనరీ మెజర్ తీసుకుంటూ వెంట ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వాటిని మేనేజ్ చేసి అక్కడ కంట్రోల్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు, మా యొక్క గౌరవ డిఎస్పీ గారు ఇచ్చిన సూచనల ప్రకారం అందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.